గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ అవినాష్. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా స్టేట్ సెక్రటరీ. మేము నిన్న ఎన్టీఆర్ వైద్య సేవ CEO గారికి ఒక లెటర్ అన్నది ఇష్టం జరిగింది. దాంట్లో మా ప్రాబ్లమ్స్ మెయిన్గా పాత డ్యూసు, రెండోది ఆపరేషనల్ ఇష్యూసు, మల్టిపుల్ థింగ్స్, తర్వాత రేషనలైజ్ ఆఫ్ ప్యాకేజెస్, తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా స్టేక్ హోల్డర్స్ పరంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మనవి చేసుకుంటాం జరిగింది. ఈ విషయంలో ప్రస్తుతానికి హాస్పిటల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నాయి కాబట్టి మేము నాన్ ఎమర్జెన్సీ అంటే ఓపీడీ సర్వీసెస్ అన్నది ప్రస్తుతానికి టెంపరీగా సస్పెండ్ చేసాం. ఇది ఒక కాల్ ఫర్ హెల్ప్. మా మనవి ఏంటి అంటే ఇది సీఎం గారి దృష్టిలోకి తీసుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా కూడా ఆయన మాకు అండగా ఉంటారు అండ్ తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొస్తారు, హాస్పిటల్ సపోర్ట్ చేస్తారు అన్న ఆశ మాకు ఉంది. సో ఈ ఓపీడీ సర్వీసెస్ ఆపుతం వల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే హాస్పిటల్స్ వైపు నుంచి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్జరీస్ కానీ అన్నీ కూడా రొటీన్గా నడుస్తాయి. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది కానీ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఓన్లీ ఇది మా పాత బకాయితలు అండ్ ఈ ప్యాకేజ్ రేట్స్ అన్నవి ఇన్ఫ్లేషన్ ద్వారా కరెక్షన్ చేయాలి. ఫ్యూచర్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో మేము ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కింద మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.